హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే మా కాలేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 to 6 months తర్వాత మళ్ళీ మేము మీట్ అవుతున్నాం. అది కూడా తన బర్త్డే రోజు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ మై బెస్టీస్. సో బర్త్డే గర్ల్ రావడానికి అయితే ఇంకొక 5 minutes పడుతుంది. తను ఆన్ ద వేలో ఉంది. తను వచ్చేంత వరకు మేము ఇక్కడ ఈ కేఫ్లో వెయిట్ చేస్తున్నాము. నేను బన్ను అండ్ మా అక్క. తను వచ్చేంత వరకు మేమిద్దరం అలా మా కాలేజ్ డేస్ మెమరీస్ అలా గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నాము. అండ్ మేము ఇలా మాట్లాడుతూ ఉండగా ఫైనల్లీ మా ఫ్రెండ్ స్వరూప అయితే వచ్చేసింది, బర్త్డే గర్ల్. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ తీస్తాను. మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ని ఫోన్లో క్యాప్చర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మా గ్యాంగ్లో అయితే నేనే అలా తీస్తాను ఫొటోస్ పబ్లిక్లో. మా ఫ్రెండ్స్ ఎవరికైనా తీసినా పబ్లిక్లో వాళ్ళకి సిగ్గుపడతారనమాట, వద్దు అంటారు. అందుకే ఇక్కడ నేను వీడియో తీస్తుంటే తన మధ్యలోనే ఆపేసింది. బర్త్డే గర్ల్ అయితే చాలా బాగుంది పర్పుల్ డ్రెస్లో. యాక్చువల్లీ నాకు స్వరూపకి పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం బీటీఎస్ ఫ్యాన్స్ అనమాట. వీఆర్ బీటీఎస్ ఆర్మీ. నేనేమో వి బయాస్డ్ అండ్ స్వరూప ఏమో జంకుక్ బయాస్డ్. చాలా ఇష్టం నాకైతే కిమ్ తాయాంగ్ అంటే. అండ్ సీ దిస్ గైస్, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. అండ్ నాకు ఇలా ఎవరైనా సర్ప్రైజ్ చేస్తే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను బర్త్డే గర్ల్కి గిఫ్ట్ ఇవ్వాలి కానీ బర్త్డే గర్ల్ వచ్చి నాకు గిఫ్ట్ ఇస్తుంది. అండ్ హెర్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ హెర్ లవ్ అండ్ ద వే షీ కేర్స్ ఫర్ మీ. నేను ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు ఏదో ఒక గిఫ్ట్, ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది తను. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక క్లిప్లో, నేను బీటీఎస్ ఫ్యాన్, నాకు పర్పుల్ కలర్ ఇష్టం అని చెప్పి ఈ గిఫ్ట్ ప్యాక్ కూడా పర్పుల్లోనే వచ్చింది. అండ్ కార్డు ఫ్రంట్ షీఈస్ 22 హ్యాపీ బర్త్డే అని ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్లో యు ఆర్ మై యూనివర్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ వరల్డ్ వాజ్ బ్లాక్ అండ్ వైట్ బట్ వీఆర్ ఇన్ స్క్రీమింగ్ కలర్ అని వచ్చి కింద ఆర్మీ ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్ లో లవ్ యూ టు ద మూన్ అండ్ టు సాటర్న్ అని ఉంది. దాని నెక్స్ట్ పేజ్ లో వెన్ ఎవర్ యూ నీడ్ మీ ఐల్ బీ, ఇఫ్ యూ బిలీవ్ మీ ఐల్ బీ, ఐ విల్ నెవర్ లెట్ యూ గో, నెవర్ లెట్ యూ గో. ఈ కొటేషన్ క్లోజర్ దెన్ దిస్ బై జిమిన్ సాంగ్ లో ఒక లిరిక్స్ ఇవి. ఈ బుక్ మొత్తం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అన్నిటికన్నా బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ బుక్ లాస్ట్ లో నాది కిమ్ తాయాంగ్ది కలిసి ఉన్న ఫోటో ఉంది. ఈ ఫోటో ఎక్కడిదంటే మనకి అప్పుడు ట్రెండ్ వచ్చింది కదా జెమినీ ఫొటోస్ అని, మన ఫేవరెట్ సెలబ్రిటీతో పక్కన మన ఫోటో ఎడిట్ చేసుకోవడం. సో తను నా కోసం అప్పుడు చేసి ఉంచింది ఇది. తను ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గుర్తొచ్చినప్పుడల్లా తీసి చూసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ నేనేంటంటే తన కోసం ఏం కేక్ తీసుకోవాలో అన్నీ చూస్తున్నాను. మేము ఏమనుకున్నామంటే ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసేలా వద్దు, ఈ బర్త్డేకి అయితే కొంచెం డిఫరెంట్గా వెళ్దామని చెప్పి పింట్రెస్ట్లో బర్త్డేలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము మేము. తనకి సింపుల్ అండ్ క్యూట్గా చిన్న సైజులో మినీ కేక్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయేమో అని మొత్తం కేఫ్ అంతా చూస్తున్నాం మేమిద్దరము. మినీ కేక్స్ ఉన్నాయేమో అని మేము వాళ్ళని అడిగితే అవి అవైలబుల్లో లేవని చెప్పారు. సో అందుకే మేము కప్ కేక్స్కి అయితే వెళ్ళిపోయాము. చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి అండ్ రెడ్ వెల్వెట్ కప్ కేక్ ఒకటి, ఆ రెండు తీసుకున్నాం మేము. అండ్ ఆ 2 కప్ కేక్స్ తో పాటు ఒక మినీ కేక్ కూడా తీసుకున్నాం మేము. బాక్స్ లో వస్తుంది కదా సెపరేట్ గా, సో అది కూడా తీసుకున్నాము. ఈ కప్ కేక్స్ అయితే చాలా బాగుంది, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. అవి చూసిన వెంటనే తినేయాలనిపించింది. బట్ మాకు వాటితో చాలా పని ఉంది, చాలా ఫొటోస్ తీయాలి. మాకు కావాల్సినవి అన్నీ వచ్చేసాయి. ఒక్కొక్కటి మేము ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫొటోస్ కి ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో అని చూస్తున్నాము. అండ్ మాకు సడన్ గా గుర్తొచ్చింది, ఒక ప్లేట్ మీద హ్యాపీ బర్త్డే అని రాయిస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో వెంటనే ఆ మేడం దగ్గరికి వెళ్ళిపోయి మా ఐడియా చెప్పాము తనకి. అండ్ తను కూడా ఓకే అన్నారు. సో ఇక్కడ మాకు ఎలా కావాలో నేమ్ అది వాళ్ళకి రాసిస్తున్నాము. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా అలానే మాకు ఇచ్చారు. హ్యాపీ బర్త్డే జీబీ అని రాయించాము. జీబీ అంటే గాజు బొమ్మ, మేమందరం తన్ని అలానే పిలుస్తాము. మా ఫొటోస్ తీసుకోవడం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఎక్కడి వరకు వెళ్తుందో అనేది లాస్ట్ వరకు చూడండి. అండ్ అక్కడ ఫోటో తీసేది నేను అండ్ బన్ను. ఫోటోకి పోజెస్ ఐడియాస్ ఏమో పింట్రెస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం మేము కొన్ని. ఒక పక్క నేను దానికి ఫొటోస్ తీస్తుంటే ఇంకొక సైడ్ నుంచి బన్ను దానికి పోజ్ ఫిక్స్ చేస్తుంది. ఇంకొక సైడ్ నుంచి నా యూట్యూబ్ వ్లాగ్ కోసం మా అక్క వీడియో తీస్తుంది. సో అందరం అలా బిజీగా ఉన్నాము. బన్ను ఫోన్ అయితే 5కి వచ్చేసింది ఛార్జింగ్, నా ఫోన్ ఏమో 12% వచ్చింది. ఎంత 3% వచ్చేసినా మా ఫొటోస్ దిగడం అయితే ఆపలేదు, అలా తీసుకుంటూనే ఉన్నాము. ఛార్జింగ్ అయిపోతే పక్కన కేఫ్లో ఛార్జింగ్ పెట్టుకుంటూ మరీ తీసుకున్నాము ఫొటోస్ అయితే. అండ్ బర్త్డే గర్ల్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట ఫొటోస్ దిగడం. అండ్ నా బర్త్డే కూడా లాస్ట్ మంతే అయింది, October 6th. యాక్చువల్లీ మేమందరం నా బర్త్డే రోజే మీట్ అవుదాం అనుకున్నాం. బట్ అప్పుడు సడన్గా మా అన్నయ్య మ్యారేజ్ ఫిక్స్ అవడంతో ఆ బిజీలో ఉండిపోయి ఇంకెలా మీట్ అవ్వడం అయితే అవ్వలేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నా బర్త్డే రేపు అనుకుంటే సడన్గా ఈరోజు నా ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాక్ అయిపోయింది.
ఎవరో హ్యాక్ చేస్తారు. సో, నా ఇన్‌స్టాగ్రామ్ పోయింది అని చెప్పి కొంచెం డల్ మూడ్‌లో నేను నా బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. సో, అందుకే నేనిప్పుడు ఫోటోస్ తీసుకుంటున్నాను. నా పిక్స్ అయితే బన్ను అండ్ స్వరూప ఇద్దరు కలిసి తీశారు నాకు పిక్స్. నాకు చాలా నచ్చాయి నా పిక్స్ అయితే. ఆ రోజు తీసుకున్న పిక్స్ కొన్ని నేను ఈ వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తాను. సో, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ నేను ఆ క్యాండిల్ వెలిగిస్తా అంటున్నా. స్వరూప ఏమో నా జీవితం వెలిగించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అంటుంది. అందుకే అలా నవ్వుతున్నా. ఈ కేఫ్‌లో ఫోటోస్ అయితే చాలా వస్తున్నాయి. మా ఫోటోస్ కోసం ఈ కేఫ్‌లో ఉన్న కార్నర్స్ మొత్తం యూజ్ చేసేసుకున్నాము. తీసిన అన్ని పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ కేఫ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. యాంబియన్స్ అవి చాలా బాగున్నాయి అండ్ చాలా స్పేషియస్‌గా కూడా ఉంది. అండ్ అలానే ఈ కేఫ్ బోట్ క్లబ్ పార్క్ పక్కనే ఉంది. అండ్ ఈ కేఫ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే సిటీ కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పార్క్ అట్మాస్ఫియర్ ఉంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ స్వరూపకి పింట్రెస్ట్ లో పోస్ట్ చూపించి అలా పెట్టు అంటే ఏవో క్షుద్ర పూజలు చేస్తుంది. బాగా సెట్ చేయి వాటి ప్లేస్ లో ఆ కప్ కేక్స్ ని పెట్టు అంటే సెట్ చేస్తూ ఆ కప్ కేక్స్ ని సగం అక్కడే తినేస్తుంది. అండ్ ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుని చాలా అలసిపోయాము. సో, మాకు ఇప్పుడు చల్లగా కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. సో, అవి తీసుకుందామని వెళ్తున్నాము. హాఫ్ అన్ అవర్ మెనూ కార్డ్ మొత్తం చదివేసాము. చాలా చూసాము. బట్ అవేం మాకు నచ్చలేదు. మెనూ కార్డ్ మొత్తం నాకు కొరియన్, జపనీస్, చైనీస్ నేమ్స్ లాగే అనిపించాయి. సో, ఇంకా ఇలా పని అవ్వట్లేదని చెప్పి స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ పర్పుల్ కలర్ ఏమన్నా రిలేటెడ్ డ్రింక్స్ ఉన్నాయా అని అడిగాము. అలా ఏం లేవన్నారు. ఇంకా లాస్ట్‌కి మాకు తెలిసింది, మాకు నచ్చింది ఒకటి కనిపించింది. వాటర్ మిలన్ జ్యూస్. ఇంకా మా అందరికీ వాటర్ మిలన్ ఇష్టమే. సో, అదే తీసుకున్నాం మేమింకా. అండ్ ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్‌గా హస్కీ డాన్స్ ఫేమస్ అయింది కదా! అది చేద్దాము అని తనంటుంది. నేనేమో ఇదేమిటమ్మా మాయ ఆ రీల్ చేద్దామని నేనంటున్నాను. వాటి కోసం డిస్కషన్ ఒకటే జరుగుతుంది. బట్ అవి ఎగ్జిక్యూట్ చేయడం అయితే అది నెవర్ ఎవర్ అనమాట. అండ్ ఇక్కడ మాకు ఆ కేక్స్‌తో ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ ఫస్ట్ టైం మాకు 1 కాదు, 2 కాదు అన్నీ మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ నచ్చాయి. ఫుల్ సాటిస్ఫైడ్ డే ఇది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రష్మిక తన బర్త్‌డేకి హ్యాపీ బర్త్‌డే టు యూ రాశి అని చేసింది కదా! అదే తనకి చెప్తున్నాను నువ్వు కూడా చేయాలా అని చెప్పి. మినీ కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కేక్ పైన మొత్తం క్రీమ్ ఉంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. చూడగానే తినేయాలనిపిస్తుంది. చాలా టెంప్టింగ్‌గా ఉంది అని కప్ కేక్ గురించి చెప్పాను కదా! చూస్తుంటే అలానే అనిపించింది తినేయాలి అని. బట్ వన్స్ అది తినిన తర్వాత నాకు అస్సలకి నచ్చలేదు ఆ టేస్ట్. అండ్ నేను మర్చిపోయాను ఈ కేఫ్ నేమ్ అండ్ అడ్రస్ చెప్పలేదు కదా! ఈ కేఫ్ వచ్చేసి ఫ్రెష్ చాయిస్ అండ్ ఈ కేఫ్ అడ్రస్ వచ్చేసి కాకినాడ మెయిన్ రోడ్‌లో బోట్ క్లబ్ పార్క్ రోడ్ స్పెన్సర్స్ ఆపోజిట్ లో ఉంటుంది ఇది ఫ్రెష్ చాయిస్ అని. అండ్ బర్త్‌డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత లంచ్ కి యతి రెస్టారెంట్ కి వచ్చాము. మేము ప్రతిసారి ఏ సెలబ్రేషన్ చేసుకున్నా లంచ్ కి అయితే ఈ రెస్టారెంట్ కే వస్తాము. ఎందుకంటే ఇక్కడ రిసీవింగ్ కానీ, ఫుడ్ సర్వింగ్ కానీ, ఫుడ్ క్వాలిటీ కానీ, ఫుడ్ టేస్ట్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మాకు చాలా ఇష్టం ఇక్కడ. అండ్ ఆల్సో ఈ రెస్టారెంట్ మా స్వరూప వాళ్ళ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా. సో, అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా ఏ సెలబ్రేషన్ అయినా లంచ్కి మాత్రం ఈ రెస్టారెంటే ప్రిఫర్ చేస్తాం. రెస్టారెంట్‌కి వెళ్ళగానే ఒక కూల్ డ్రింక్ అయితే వేసేసాము. తర్వాత స్టార్టర్స్‌లో లెగ్ పీస్ మేము ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ మా బన్ను ఏమో నాన్ వెజ్ తినదు కార్తీక మాసం. సో, తను గోబీ మంచూరియా ఆర్డర్ పెట్టుకుంది. 2 స్టార్టర్స్ టేస్ట్‌లు అయితే చాలా బాగున్నాయి. బట్ నాకు కొంచెం ఎక్కువ గోబీ మంచూరియా నచ్చింది. ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంతగా ఇష్టం ఉండదు. తింటాను కానీ అంత ఇష్టం ఉండదు. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు నాన్ వెజ్ ఇష్టం లేదు అని. సో, ఇక్కడ అంకుల్ గోబీ మంచూరియా సర్వ్ చేస్తున్నారు. దీని టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా స్లోగా తింటూ మాట్లాడుకుంటున్నాము. అండ్ అలాగే ఈ రోజు తీసుకున్న పిక్స్ కూడా చూస్తున్నాం. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్‌లోనే ఉన్నాయి పిక్స్ అన్నీ. ఈ డే మొత్తం చాలా బాగా గడిచింది. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళని కలవడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ మేము తినేసాము. ఇప్పుడు టైం 3 or 3:15 అలా అవుతుంది. ఇంకా మేము రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ మాకు లేట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే కాంప్లెక్స్‌కి ఆటో ఎక్కాము. అండ్ అక్కడ నుంచి తుని బస్ ఎక్కాలి. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్ బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.